జైలుకే అని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గారు హెచ్చరించారు. ఆమె ఆదేశాల మేరకు నర్సరాపేటలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలో 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అల్లర్లు అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారన్న మాట అందరి నుంచి వచ్చింది. అయితే తాను చేసిన ఎంక్వైరీలో పల్నాడు పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించారని మల్లిక గారు తెలిపారు. పేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఆల్ 1200 ఈ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది, లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది, ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్, వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ